पूजां समर्पयामि। ओम गं सुमुखाय नमः। ओम गणपताय नमः। ओम गं कपिलाय नमः। ओम गजकर्णकाय नमः। ओम गं लंबोदराय नमः। गणाय नमः। ओम गं विघ्नाय नमः। ओम गं भूमकेतवे नमः। अध्यक्षाय नमः। ओम बालचन्द्राय नमः। ओम गं वक्रतुण्डाय नमः। सूत्रदण्डाय ओम गं हेरम्बाय नमः। శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం చేస్తూ అందరూ కూడా చెప్పండి, భక్తులందరూ కూడా సమర్పయామి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దదస్తు తే. దక్షిణముఖంగా విలిచేటువంటి క్షేత్రంలో విరాజిల్లుతూ ఉండేటువంటి స్వామి అనేక ఉత్సవాది కైంకర్యాలు సనాతనం నుంచి ఈ రోజు వరకు అందుకుంటూ ఉన్నాడు. ఆ దేవాలయాల్లో ఎన్నెన్నో ఉత్సవాలు జరుగుతాయి ఉదయం నుంచి రాత్రి వరకు. అందులో ప్రధానంగా అభిషేకం చాలా ప్రధానమైనది. తెల్లవారు లేసిలేగాయతం సుమారుగా 5 గంటల నుంచి పంచామృతాభిషేకాలు, తర్వాత భక్తులందరికీ సామూహిక అభిషేకాలు, దూర్వార్చన 11 గంటల నుంచి ప్రతిరోజు జరిగే ఉత్సవాల్లో లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి విశేషమైనటువంటి కార్యాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి దేవాలయంలో. అందులో ప్రధానంగా అభిషేకంలో విశేషంగా నారికేళ జలాలని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఒక్క నారికేళం చెంతనే దివ్యమైన అనుగ్రహాన్ని కలగజేసేటువంటి క్షేత్రవాసిగా వెలుగొందేటువంటి అయినవెల్లివాసి వరసిద్ధి వినాయకుడు. ఈయన దక్షిణముఖంగా ఉంటే తూర్పు ముఖంగా ఆయన తొండం తిరుగుంటుంది. ఎక్కడైతే దక్షిణముఖంగా వినాయకుడుండి తూర్పు ముఖంగా తొండం తిరిగిందో జ్ఞాన వినాయకుడి యందు ఆ శుభలేఖను ఉంచుతారు. అంతేకాదు పిల్లలు ఏ పరీక్ష రాయాలన్నా వారి హాల్ టికెట్ వినాయకుడి దగ్గర నేరుగా వెళుతుంది. మన శబరిమలలో అయ్యప్ప స్వామి వారికి ఇరుముడి తాలూకా నెయ్యి ఎలా అయితే వెళుతుందో ఏ భక్తులు ఏవిచ్చినా సరే వినాయకుడు తగిలించి మళ్ళీ ఇస్తారు. అలాగే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా వారు ఉద్యోగం తాలూకా ఫైళ్ళన్నీ వినాయకుడు సమర్పిస్తారు మొట్టమొదటిగా. అలాగే ఏ వాహనం కొన్నా వినాయకుడి సన్నిధిలో వాహన పూజాది ప్రారంభం మొట్టమొదటి పూజ అయినవెల్లి వినాయకుడి దగ్గర చేయిస్తారు. అలాగే ఇంట్లో ఏ పిల్లలకి పేరు పెట్టాలన్నా మొట్టమొదటిగా నామకరణం సరస్వతి అనుగ్రహం చేత, అక్షరాభ్యాసం పరమేశ్వర అనుగ్రహం చేత నామకరణం రెండూ కూడా అయినవెల్లి దేవస్థానంలో ప్రతిరోజు దేవాలయ సన్నిధిలో అర్చకుల యొక్క సమక్షంలో, పండితుల యొక్క సమక్షంలో నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతిరోజు ప్రాతకాలంలో పంచామృతాభిషేకం. ప్రతి ఇంట్లో యజమాని సుఖంగా ఉండాలి, అట్లాంటి సుఖశాంతులతో ప్రతి ఇల్లు దినదినాభివృద్ధి అవ్వాలని చెప్పి భక్తులు అనేక మంది ఏ దేవాలయంలోకెళ్ళినా విపరీతమైన ఖర్చు ఉంటుందేమో కానీ ఉత్సవాల్లో అయినవెల్లి విఘ్నేశ్వర వారికి అభిషేకం చేసుకోవాలంటే అతి తక్కువ ఖర్చుతో చేత ప్రతి భక్తులకి ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ వారు. అలాగే స్వామివారి సన్నిధిలో ప్రతివారు అన్నప్రసాదం భుజించడం గురించి నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి సన్నిధిన అన్నపూర్ణామాత యొక్క అనుగ్రహం చేత అక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం, లక్ష్మీ గణపతి హోమం, సామూహికమైనటువంటి అభిషేకాలు, ఉత్సవాలు, అలాగే దూర్వయుగ్మ పూజ, సంకటహర చతుర్థికి విశేషమైనటువంటి అష్టోత్తరనామ సహస్రనామార్చనలు ప్రారంభం చేసి భక్తులందరికీ అందుబాటులో ఉండేలాగా రూపకల్పన చేసినటువంటి దేవాదాయ శాఖ వారి నేతృత్వంలో ప్రస్తుత కార్యనిర్వహణాధికారి అయినటువంటి ముదునూరి సత్యనారాయణరాజు గారు, అలాగే కార్యవర్గ సభ్యులు వారి యొక్క నేతృత్వంలో నిర్వహించేటువంటి ప్రతి కార్యం
భక్తులందరికీ అతి దగ్గరగా ప్రతి వారికి సదావకాశంగా ప్రతి వారు పాల్గొనే విధంగా సంకల్పం చేశారు. జ్ఞానాన్ని కలగజేసేటువంటి ఆ అభిషేక ఫలితం స్వామివారికి నెయ్యి సమర్పిస్తున్నారు. చేస్తారు. నమస్కారం చేయండి. పట్టుతేనతో అభిషేకం ప్రతి వారికి ఉండేటువంటి దుఃఖాలు ఈతి బాధలు తొలగుతాయి. నమస్కారం చేయండి. పంచదార చేస్తున్నారు. ధన విక్షరసేనవై ధన సంపదను కలగజేస్తాడు పరమేశ్వరుడు. నమస్కారం చేయండి. వినాయకుడు చెరుకు రసం అత్యంత ప్రీతి తేనె చెరుకు రసం అభిషేకం చేస్తున్నారు. మందులకు కూడా తగ్గినటువంటి మహారోగాల్ని వినాయకుడు ఈ పలరస అభిషేకములు చూసి చేరించడం వల్ల ధరించడం వల్ల ఆ భాగ్యాన్ని కలగజేస్తారు. కావున ప్రతివారు ఏదో రకమైనటువంటి రోగం చేత శరీరం కృంగి నశిస్తూ ఉంటుంది. కాబట్టి శరీరం ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగాలు దరిచేరకుండా ఉండాలి. అట్లాంటి మహాభాగ్యం రసఫలముల అభిషేక ఫలితం వల్ల కలగజేస్తారు. నమస్కారం చేయండి. చూసి సర్వం జగదన్వన్మయం సర్వం జగదన్వత్తస్థానసంధానో గణేశ విద్యాగణగణే యోగినామరః బ్రహ్మ విద్యా ధరణ విద్యావాన్న విభేద మంచి సుగుణములు కలిగినటువంటి సంతానాన్ని కలగజేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. ఈ వినాయక స్వామి వారికి అత్యంత ప్రీతైనటువంటి కార్యాల్లో అభిషేకం. అట్లాంటి అభిషేకం చందనాభిషేకం చేస్తున్నారు. వినాయకుడికి నమస్కారం చేయండి. స్వామివారు స్వీకరించి ప్రతి వారికి శరీరాన్ని అంటిపెట్టిన మహాపాపాలను తొలగించి దివ్యమైన జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. అట్లాంటి అభిషేకాన్ని చేస్తున్నారు. నమస్కారం చేయండి. ఓం యో రుద్రో అగ్నమయ అప్సరేవాయ తేజయ రుద్రా విశ్వాభవనాయ రుద్రాయ నమోస్తు గంగజామహే సుగంధం పుష్టివర్ధనం వారకమివ బంధనాన్ మృత్యాయ దిశ్యాంది ఓం అథగలత్కుమారో భగవంతం పరమేశ్వరం ఇంద్రాదయ దిక్పదయో వృతాంధసో వృందాగ్రగా సిద్ధగణా సపిష్టాని వైశ్చందన దద్దలాని మేషాం వజ్రం వివిద్యాదధనే సమగ్ర సోమాయ చ రుద్రాయ చ నాయకుడు అయినవిల్లి క్షేత్రవాసి దక్షిణాభిముఖంగా జ్ఞానాన్ని ప్రతి వారికి అందిస్తారు. యమధర్మరాజు ఉండేటువంటి దక్షిణ స్థానం, ఆ దిక్కుగా ఆయన స్థానం ఆయన ముఖం ఉంటుంది. మిగతా కాణిపాకంలాగా ఏ దేవాలయాలైనా తూర్పు ముఖమో ఉత్తర ముఖమో పశ్చిమ ముఖమో ఉంటాయి. దక్షిణాభిముఖంగా ఉండే వినాయకుడిని అర్చన చేస్తే మన పితృదేవతలు కూడా తరించేటువంటి ఏకైక కామ్యం ఒక్క వినాయకుడు ఆరాధన. ఎందుకు చెప్పవయ్యా అంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ముడుపు కడతాం. బియ్యం పోసి గుడ్డకి పసుపు రాసి వినాయకుని తలుచుకుని మన ఇంట్లో ఆటంకాలు లేకుండా తలచినటువంటి పనులన్నీ పూర్తవ్వాలి చెప్పి వినాయకుడి ముడుపు కడతాం. ఆ ముడుపు కామ్యం అయిన తర్వాత వినాయకుడికి నూక కింద ఆడించి ఉండ్రాలు పోసి సమర్పించి అందరికీ పంచిపెడతాం. అలా చేసినట్లయితే సమస్తమైన పితృదోషాలు తొలగి మనకి దైవత్వం అనుగ్రహం కలగాలంటే ప్రతి వారికి తల్లిదండ్రుల అనుగ్రహం కలగాలి. అలా కలగాలి అంటే వినాయకుడు అనుగ్రహం కలగాలి. ముందు ప్రతి వారి అనుగ్రహం, తల్లిదండ్రులు పెద్దలు పూర్వీకులు అనుగ్రహం ఉంటే ఆ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి వారికి ఏ విధమైన ఆటంకాలున్నా
ఏ ఇబ్బందులున్నా ధాన్యం పొంచి పేలాలుగా చేసి వినాయకుడు సమర్పిస్తారు, ఒడ్లు దంచుతారన్నమాట. అట్లాంటి ఎక్కడైతే ఒడ్లు దంచారో ఆ శుభం ఇల్లంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అట్లాంటి వినాయకుడికి పేలాలు హోమం చేస్తా. నమస్కారం చేయండి. ఓం గణానాన్వా గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన ఆయనకి హోమం చేస్తున్నారు. మనస్సులో గం గణపతయే అనుకుంటూ మీ కామ్యాన్ని వినాయకుడు సమర్పించండి. ఓం గం గణపతయే లక్ష్మీ గణపతి స్వామి వారికి ఈ గణపతి అనుగ్రహం ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఆనందం కలుగుతుంది. అష్టైశ్వర్యాల్లో ధనం పొందాలి, సంపద పొందాలంటే ముందు ఉన్నవి అనుభవించాలి. అనుభవించాలి అంటే ముందు మన శరీరానికి ఆరోగ్యం. ఒక్కొక్క ఐశ్వర్యంలో ఒక్కొక్క ఆనందం కలుగుతుంది. ప్రతి వారికి తృప్తిని కలగజేస్తాడు ఈయన. లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తారు. తామర పద్మాలు స్వామివారికి పాయసం హోమం చేస్తున్నారు. ఎక్కడైతే పాయసం వినాయకుడికి సమర్పించామో ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది, మంగళప్రదంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటికి ముందు ఏం చేస్తారయ్యా అంటే పులిహార ఉండడమో గారెలు ఉండడమో ఉండరు, పాలు పొంగించి పాయసం వండుతారు ప్రతి ఇంట్లో మొట్టమొదటగా. అంటే ఆ ఇల్లు అంత ఆనందంగా ఉండాలి. పాయసం ఎక్కడైతే భగవంతుడికి సమర్పించారో మన జీవితానికి ఆనందాన్ని ఇస్తారు. అట్లాంటి ఆనందాన్ని అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారి హోమంలో పాయసం మరియు తామర పద్మాలు ఎక్కడైతే సుమంగళీప్రదంగా ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. అట్లాంటి దివ్యమైనటువంటి హోమాల్లో లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నారు. లక్ష్మీ గణపతయ్యే నమః అనుకుంటూ నమస్కారం చేయండి. ధ్యానం నమస్కారం చేస్తూ అందరూ చెప్పండి. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. సమస్త యజమాన చిదుతోజాంజద్ద నవగ్రహ వనం గరిష్యే. నమస్కారం చేయండి. ఈ వినాయకుడు అనుగ్రహం కలిగితే సమస్తమైన దుర్దోషాలన్నీ తొలగుతాయి.